నమస్తే అండి నరసింహమూర్తి గారు. అండి. బ్రాహ్మణులు తలలోంచి, వైశ్యులు కడుపులోంచి, క్షత్రియులు కాళ్ళలోంచి, శూద్రులు పాదాలలోంచి పుట్టారని చెప్పేసి సమాజంలో ఒక మాట నానుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అసలు అది ఎంతవరకు వాస్తవము? ఇలాంటి వ్యవస్థ ఎందుకు నిర్మాణమైంది మన సమాజంలో? మీరు అన్నట్టు ఇది నిర్మాణం కావాలని కానీ అయింది కాదు, అది భావనలో వచ్చిన లోపమే. కానీ ఏ భగవంతుడు కూడా గీతలో ఉన్నటువంటి పురుష సూక్తంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు చెప్పిండని, మనకు గీతాచార్యుడు చెప్పిండని. అంటే నిజంగా అట్లనే పుట్టినరా? పుట్టడం అని కాదు, పుట్టడానికి స్థానాలు కాదు, మనకు గుర్తులండి. బాగా మాట్లాడుతున్నాం అంటే వాడు సరస్వతి రా అంటాం, సరస్వతి అవుతాడా? కాదండి. వాడు కష్టపడి పనిచేస్తాడండి అంటే ఏదో ఉదాహరణ చెప్పాం కదా. ఊహించడం ఏమిటంటే అందులో బ్రాహ్మణులు ముఖం నుంచి పుట్టారని, బాహువులు క్షత్రులని, ఈ శూద్రుల పాదాలని భ్రమించటం అనేది మనం తప్పుడు అర్థం చేసుకొని ఈ సమాజంలో దాన్ని ప్రచారం అయింది. కానీ కాళ్ళు లేనిది తలకాయ పని చేయదు, బాహువులు లేనిది ఏ పని చేయలేము. జీవితంలో ఇవన్నీ భాగాలే. ఇప్పుడు ఒకటి ఏమిటంటే గుండె, నేను ఒక్కదాన్ని పవర్ఫుల్ అని అన్ని అవయవాలు స్ట్రైక్ చేసినప్పుడు గుండె ఏం చేయగలుగుతుంది? అట్లా పాదాలు చేసే పని కష్టజీవికి నిదర్శనం అని మనం భావించి అరక ప్రచారం అయ్యిందే తప్ప అసలు కులాల మధ్య ఆంతర్యం అనేది ఏ కృష్ణ భగవానుడు కూడా చెప్పే భగవానుడు ఎవరు చెప్పలే. ఉన్నాయని చెప్పాడు. ఇంకోటి ఏమిటంటే మన వృత్తులను బట్టి కులాలు అన్నాడు. కులం పేర్లు కూడా ఎవరు చెప్పింది కాదు. అందరం మానవులమే, అందరం ఒకే రకంగా పుట్టిన వాళ్ళమే. మన ఆచార వ్యవహారాల వల్ల, మన జీవిత విధానాల వల్ల, మనం చేసేటువంటి పనుల వల్ల, వృత్తుల వల్ల మాకొక ఐడెంటిటీ వచ్చింది. ఆ ఐడెంటిటీ ద్వారా ఉన్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న కాలంలో నాకు తెలిసినంత వరకు ఒక 40 ఏళ్ల క్రితం వరకు ఎవరు ఈ కులాల గురించి కానీ పాదాల నుంచి తక్కువ అంచనా వేసుకున్న వాళ్ళు కానీ లేరు. చిన్నతనంలో టాపిక్ లేదు, అసలు లేదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళకు గౌరవ భావాలు ఎక్కువ ఉండేవి. అప్పుడు నిజంగా కూడా ఒక జమీందారి ఇంటికి పోయిన ఒక బీదవాడు జనరల్గా మన మానవ సహజం ఏంటంటే ఎక్కువ ఉద్యోగస్తులు జరిగిపోతే నమస్కారం చేస్తారు. అట్లాగే ఈ కులాల మధ్య ఉన్నటువంటి వ్యవహారంలో కూడా కొంచెం రోజు స్నానం చేసి శుభ్రంగా ఉండి పవిత్రంగా ఉండి వారి ముఖం చూడగానే నమస్కారం చేయబుద్ధి అవుతుంది అంటారు. అంటే ఎందుకు ఆయన అడగలేదే, అంతే. అంటే వారిలో విద్వత్తు ఉందని కానీ మంచితనం ఉందని కానీ అతనికి తెలిసిపోయింది. కాబట్టి అనగానే ఇతన్ని చిన్న చూపని చూడలే. నాయనా బాగున్నావా, ఎట్లా ఉన్నావు, ఏం సంగతి, ఎందుకు వచ్చినావు, ఏం పని మీద వచ్చావు, ఇట్లా అడగటం జరుగుతున్నది. వాళ్ళ సాంఘికంలో జరిగేటువంటి వ్యవహారంలో ఇప్పటికీ కూడా పాత వాసనలను పట్టుకొని ప్రతి కులంలో ఎవరైనా కానివ్వండి, ఈ ఉన్న 4-5 కులాల్లో కూడా 4-5 వర్గాల్లో కూడా బంధుత్వంగా అన్నయ్య, బావగారు, తమ్ముడు, అన్న అని పిలుచుకునే రోజులు ఇవాళకి ఉన్నాయి. విమర్శించే వాళ్ళు ఎప్పుడైనా మంచి అనేది ఎక్స్పాండ్ కాదు, విస్తృతంగా ప్రచారం కాదు, చెడు అనేది విషబీజం అటువంటిది. వాడు వాడేరా అని అంటే అందరూ వాడే అంటుంటారు. అందరూ దాని మీదనే పాయింట్అవుట్ చేస్తుంటారు. నదులు ఎన్నో మంచి వర్షాలు పడి పంటలు పండిస్తున్నప్పుడు ఎవ్వరు ఏమన్నారు. పెద్ద వరద వస్తే మాత్రం అది ఎవరైనా మానవ సహజమైనటువంటిది. కానీ మనుషుల మధ్య ఉండేటువంటి వాటిని ఆధారంగా వాటిని ఉదాహరణగా తీసుకొని ఈ రకమైన ప్రచారం, ఇప్పుడు ఇందాక అడిగిన ప్రచారాన్ని బాగా చేస్తున్నారు. వాడు ఇంకా తిడతారు కొంతమంది, నేను చూస్తూ ఉంటాను. బ్రాహ్మణులను ఎట్లా తిడతారంటే, ఇక వాడు ఆన్నే ఉన్నాడట, తినడానికే కూర్చున్నాడట, కూర్చొని తినడానికే పుట్టిండట, అంటే మనం పని చేయాలా. ఇప్పుడు మన ఎవరు కంచాయిలా మాట్లాడుతూ ఉంటారు. మన ఈ మధ్యలో కొంచెం తగ్గినట్టు మాట్లాడారు, 5-6 ఉంటారు. కానీ కంచాయిలే మొదలు పెట్టిండని అనిపిస్తుంది నాకు.
టాపిక్ ఆయననే మొదలుపెట్టి ఆయన కులం గురించి కూడా కాదు, జాతి గురించి నేను హిందువుని ఎందుకు గానంటే అవును నాట హిందూ అని ఆ పద్ధతిలో పోయి ఆయన ఇష్టమని ఆయన మనసులో నేను ఊహించుకుని రాసుకున్నాడు. కానీ అది అక్కడ నిజాలు ఏమి జరగవు, దాన్ని ప్రూవ్ చేసేవాడు ఉండడు. ఇప్పుడు అంటే నాకు అనిపిస్తుంది మీరు గురుగారు, ఇప్పుడు సహజంగా బ్రాహ్మణులు అంటే కొంత సమాజాన్ని చైతన్యపరచగలిగే వ్యవస్థ, మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు, అంటే కొంత టీచర్ వృత్తి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడితే టీచర్ వృత్తి. ఆయన చేసేది ప్రొఫెసర్, ఆయన కూడా టీచరే. అందరూ టీచర్. టీచర్ ఏం కట్టెలు కొట్టాడు కదా, కట్టాడు కూర్చొని కుర్చీలో కూర్చోండి, లేకపోతే టేబుల్ దగ్గర నిలబడో. ఇప్పుడు సేమ్ బ్రాహ్మణుడు అయితే ఏ విధంగా పాఠాలు చెప్పిండో ఆయన కూడా అదే విధంగా పాఠాలు చెప్తాడు. అంటే దాని అర్థం ఈయన కూడా కూర్చుండి తినగలిగే స్థాయికి పోయిండని మనం అనొచ్చు కదా ఈయనని మనం. ఇప్పుడు అదే ఒకటే మనం అనొచ్చు కదా, ఒక విష ప్రచారం అనేటువంటిది భావనలో భావన కాలుష్యం అనేటువంటిది వ్యాప్తి చెంది, అంటే ఒక వేలు ఇట్లా చూపించినప్పుడు ఇంకా 4,000 మనకే చూపిస్తాయి, మనకుంటాయి. అంటే కంచె లేక 4,000 చూపిస్తున్నాయని మనం అనొచ్చు కదా. అట్లాంటి భావన ఉన్న వాళ్ళందరికీ అంటే ఆయన అన్నాడు కాబట్టి అంటున్నాం కదా, ఆయన గురించి కూడా కాదు మనం అంతే. అంటే ఇలాంటి వాళ్ళు, అంటే మేధావులు అనే వాళ్ళు మన సమాజంలో ఇలాంటి విష బీజాలను ఎందుకు నాడుతున్నారు? అసలు ఏంటిది వీళ్ళ ప్రాపగండ ఏంటిది? వాళ్ళ మనసులో ఉన్నది మనకేం చెప్పలేం. కానీ బ్రాహ్మణులు దీనికి అనుభవించే వాళ్ళు బ్రాహ్మణుడు తిడుతున్నాడు అంటే అనుభవించేవాడు బ్రాహ్మణుడు. అయినా బ్రాహ్మణుడు ఎదుర్కోవట్లే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఒక విద్వత్తు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు దేశం అంతా. ఒక ఊళ్ళో ఒక 1000 మంది ఉన్నప్పుడు మీరు అన్న అటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు తిడతారండి. తిట్టినంత మాత్రంలో చెడ్డవాడిని అయిపోతామా? మన విద్వత్తు ఏం తగ్గదు కదా, అంతే కదా, మన శ్రమ తగ్గదు కదా, మన ఆలోచన విధానం తగ్గదు కదా అని మనం కూడా వాళ్ళ వల్లనే రియాక్షన్గా ఉన్నట్టయితే మన ఇద్దరికి తేడా ఏముంటుంది చెప్పండి? అంతే కానీ అందువల్ల బ్రాహ్మణులు కూడా ఎవరు ఎదుర్కోవటం లేదు. శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో వైదిక మార్గంలో అనుసరించేవాళ్ళు మొదటి నుంచి కూడా ఋషీశ్వరులు తపస్సు చేసిన కాలంలో వేదాలు బ్రహ్మజ్ఞానం ద్వారా వేదాలు అనేవి ఒకటి రాసినవి కాదు, వాడిని ఒక పురుషుడు రాసినవి కాదు కాబట్టి అపౌరుషేయాలు అంటాం. అది ఆటోమేటిక్గా బ్రహ్మ వ్యాసుడికి దూరదృష్టి అంటాం. తపస్సు చేయగా ఆ శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కేంద్రీకరించినప్పుడు వారికి దివ్యజ్ఞానం దివ్యజ్ఞానం అనేది అందరికి తెలిసిన విషయం. దివ్యజ్ఞానం వల్ల రాబోయేది వచ్చేది, ఇప్పుడు జ్యోతిష్యం అంటాం అందరు, రాబోయేది అన్నీ కూడా గోచరిస్తుంటాయి. అట్లాగే వేదాలు కూడా వారికి వేదాలన్నీ వారికి సంగ్రహించారు. వేదాలన్నీ కూడా వ్యాసుల వారికి దృష్టికి వచ్చినాయి. అశిష్య పరమాణు అందరూ కలిసి వేదాన్ని అంతా కూడా 4 భాగాలు చేశారు. ఒకటి ఋగ్వేదం అని, యజుర్వేదం అని, సామవేదం అని, ధర్మణ వేదం అని. దాన్ని సంకలనం చేశారు, ఎడిటింగ్, అది సంహితలు అన్నారు. అట్లాగే ఈ వేదాన్ని చదువుకునే వాళ్ళందరూ కూడా, ఈ బ్రాహ్మణులు కూడా, మరి ప్రపంచంలో అందరూ ఒకే రకమైన మనుషులు అనుకోండి. ఈ సంఘంలో అనేక అవసరాలు ఉంటాయి మనిషికి. ఆ అవసరాలలో మంచి చెడులు చెప్పడానికి, ఆలోచన విధానం చెప్పడానికి మీరు అన్నట్టుగా ఉపాధ్యాయ వృత్తి చేసేవాళ్ళు పాఠాలు చెప్పి 10 మందిని ఉత్తేజపరచడానికి, వారికి విజ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయులు ఉంటారు. ఉపాధ్యాయులు పైపోతే లెక్చరర్లు, పైపోతే ప్రొఫెసర్లు, పైపోతే లైబ్రేరియన్లు, వీళ్ళందరూ కూడా అదే కేటగిరీ. ఈ రకమైనటువంటి విద్వత్తును వ్యాపింపజేయడానికి ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి అంతా కూడా ప్రపంచంలో తెలివి కళ్ళ వాళ్ళుగా చలామణి అయ్యారు. మేమే గొప్పవాళ్ళం అని ఎవరు చెప్పుకోవాలి. అక్కడ సూక్ష్మం అన్ని ధర్మాలే అంతే, కానీ ధర్మాన్ని మనం అన్వయించడానికి చెప్పేది ధర్మ సూక్ష్మం. ఆ సూక్ష్మం గ్రహించట్లేదు.
అందులోంచి వచ్చిందే ఈ బ్రాహ్మణత్వం అంటారు. బ్రాహ్మణత్వం కాదు, బ్రహ్మ తేజస్సు ఎవరుకుంటే బ్రహ్మ తేజస్సు. అయితే ఎవరు అయితే బ్రహ్మ తేజస్సు అంటే దాని అర్థం దివ్య ఒక బ్రహ్మ తేజస్సు అంటే తపస్సు చేయగా, పూజ చేయగా 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 వచ్చేటువంటి శక్తి, జ్ఞానశక్తి, మానసిక శక్తి. ఆ శక్తి వల్ల తనకు ఒక తేజస్సు అనేటువంటిది, విజ్ఞానం అనేటువంటిది వారికి అబ్బుతుంది. అయితే అది చేసిన వాడే, బ్రహ్మత్వం ఉన్నవాడే బ్రాహ్మడు అంటాం. తెల్లవారులోగానే అనాచారంగా అందరితో కలిసి అంటే తాను చేయవలసిన పని కాకుండా బ్రాహ్మణికి కొన్ని నియమాలు ఉన్నాయి, 16 సంస్కారాలు ఉన్నాయి. పుట్టగానే నామకరణ పేరు పెట్టడం దగ్గర నుంచి ఉపనయనం చేయాలి, 8 ఏళ్ళకి ఉపనయనం చేయాలి, వేద పాఠశాలలో వేయాలి, వేదాన్ని నేర్పించాలి. ఇవన్నీ ఎందుకు? వేదం చదువుకొని ఏం చేస్తాడు? చేసేది మళ్ళీ నలుగురికి ఆ చెప్పిన వేదాన్ని, వేదం అంటే ఏమిటి? మనిషి జీవితాన్ని నడిపించేటువంటి విధానం చెప్పిందే వేదం. అంతే. వేదము చెప్పింది ఏమిటంటే మనిషిని నడవడానికి, మనిషి మనుగడకు ఆధారభూతమైనది ఏమిటంటే వేదం. ఇవాళ అనేక శాస్త్రజ్ఞులు చంద్రలోకం పోయినరు. అనేక శాస్త్రజ్ఞులు ఏవేవో కొత్త విషయాలు కనిపెడుతున్నారు. కనిపెట్టడం అంటే సృష్టించట్లేదు, కనిపెడుతున్నారు అంతే. దే ఆర్ ఫైండింగ్. ఏది ఎక్కడుంది? వేద వ్యాసుడు తెచ్చి అక్కడ ముద్ద పెట్టినండి, దాంట్లో ఏది ఏమిటి, దీన్ని ముట్టుకుంటే ఏమవుతుంది, చంద్రలోకం ఎక్కడుంది అది. ఇప్పుడు వేదంలో కూడా మనకు సముద్రాలు ఎన్ని ఉన్నాయి, ఏ సముద్రం పేరు ఏమిటి, ఇక్షు సముద్రం అని, లవణ సముద్రం అని, ఇట్లా అనేక సముద్రాలు ఉన్నాయి. సప్త సముద్రాలు, సప్త లోకాలు ఉన్నాయి. అన్ని ప్రతి విషయం మనం మాట్లాడే ఇవాళ శాస్త్రజ్ఞులు కనపడే ప్రతి విషయం కూడా శాస్త్రాల్లో ఉంది, వేదాల్లో. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశం హిందూ సాంప్రదాయానికి, ఈ వేద విజ్ఞానానికి పుట్టినిల్లు. అయితే ఈ వేదము అనేక దేశాలలో కూడా ఉండేది మొత్తం. తర్వాత ఈ దురాక్రమణల వల్ల, ఈ మత సామరస్యం తగ్గిన చోట ఎవరి మతం వాళ్ళు ఆధిపత్యం వహిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. రాజు భక్తుడైతే దైవత్వాన్ని ప్రేరేపిస్తాడు, రాజు నాస్తికుడైతే దైవత్వాన్ని ప్రేరేపించాడు. ఈ రెండింటి తేడాలో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల పుట్టినటువంటి ఈ భావనలే మన మనుష్య వర్గంలో ఉన్నటువంటి భేదాలు. ఇవన్నీ మనం సృష్టించుకున్నవే. మనం అనవసరంగా మనం తక్కువ అని ఒకళ్ళు అనుకోవటం, ఎక్కువ అని ఒకళ్ళు అనుకోవటం అని ఎక్కడా లేదు. వృత్తులు మీరు అన్నట్టు వైశ్యులు అన్నారు, వాళ్ళు అది మన దుకాణాలు వాళ్ళు పెడితేనే కదా వాళ్ళ దుకాణాలు వచ్చినాయి. వాళ్ళు లేకపోతే మనకు అన్నిటి తిరగాల్సి వస్తుంది. మరి మన దేశాన్ని మనం సురక్షితంగా ఉండాలంటే క్షత్రియులు ఉండాలి, రాజులు ఉండాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజులు అంటే బై ఎలక్షన్స్ పెట్టారనుకోండి, మార్గాలు వేరు, మార్గం వేరు, కానీ లీడర్ అనేవాడు ఉండాల్సిందే కదా. వాళ్ళే అప్పుడు రాజు అన్నారు, ఇప్పుడు ఒక సీఎం అంటున్నారు, పిఎం అంటున్నారు. అంతేగాని అది శూద్రులు వాళ్ళు కాయ కష్టం చేసుకొని బతకగలిగినటువంటి చదువు అవ్వలేక, చదువుకో చేతగాక, లేకపోతే చదువు మీద ఇష్టం లేక చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువు లేక అని కాదు, వాళ్ళు చదువు కానీ వాళ్ళు చదువు అలవాటు చేయాలి. ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రతి పిల్లల్ని పూర్వకాలంలో, ఇప్పుడు లేరు, నాకు కనిపించట్లేదు, ఒక్కొక్క టీచర్లు ఒకళ్ళిద్దరు టీచర్లని ఊళ్ళో తిరిగి ఒక్కొక్క పిల్లవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికే పెట్టేది. ఇంటికి వచ్చి ఇక్కడ కన్నడాలు అంటే అక్షరాలు నేర్పించడం అనేది పిల్లవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేర్పించేటువంటి ఉపాధ్యాయులకు పిల్లలు తీసుకురావటం బాధ్యత కూడా ఉండేది. అంటే వాళ్ళకి తెలియదు, పబ్లిక్లో చదవాలి అనేటువంటి కోరిక కలగాలి అంటే ఇట్లాంటి ప్రేరేపణ కూడా చేశారు. ఇది 4 వర్ణాలు విభేదం, ఇవన్నీ కూడా అన్నీ కల్పితాలే. అంతే ఉన్నవి కానీ వాళ్ళ మధ్యన ఆంతర్యం అనేది మనం కల్పించుకునేది. నేను పెద్ద అని ఏ బ్రాహ్మడు చెప్పలే, నేను రాజునని ఎవరు చెప్పుకోలే. అవకాశాన్ని బట్టి వాళ్ళకు అవకాశాలను బట్టి వచ్చినటువంటి ఇవే. కానీ శూద్రుడు అంటే శూద్రుడు అనే ఒక జాతిలో ఒక శూద్రుడు అంటే ఒక కులాన్ని ఎవరు చెప్పలేదు కదా. మరి ఇవాళ మీరు చెప్పిన 4 కులాల్లో బ్రాహ్మడు అంటే ఒక బ్రాహ్మడే,
బ్రాహ్మణులు 4 రకాల నామాలు పెట్టుకునేవాళ్ళు, అడ్డబొట్టు పెట్టుకునేవాళ్ళు, బొట్టు పెట్టుకోమన్న అంటారు. అవన్నింటిని విచారించట్లే బ్రాహ్మణులు అంటున్నారు. అయితే బ్రాహ్మణులన్నా ఇంకొక ప్రశ్న ఇంట్లో వస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణులు విద్యను అందించారు సమాజానికి. ఈ బ్రాహ్మణులు వెనకటి నుంచి కూడా కూర్చుని తినేవారు, లేదా మొత్తానికైతే ఇప్పుడు గుడిలో కొంతమంది అంటారు, నువ్వే గుడిలో పూజారి ఎప్పటికి ఉంటావా, ఇక వేరేటోనికి అవకాశం ఇయ్యవా, ఒక మా దళితునికి అవకాశం ఇయ్యవా, లేకపోతే ఒక బీసీకి అవకాశం ఇయ్యవా, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా ఈ గుడిలో పూజారి తత్వం అనేది బ్రాహ్మణుల గుత్తాధిపత్యమా ఇది? మరి గుత్తాధిపత్యం ఎక్కడ లేదండి. బ్రాహ్మణుడు అంటే ఏ గుళ్ళో పోయినా బ్రాహ్మణులే ఉంటారు కదా. మీరు చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళ పూజారులు ఎంతమంది లేరండి బ్రాహ్మణులు కాని వాళ్ళు? దేశంలో బ్రాహ్మణులు కాని వాళ్ళు పూజారులు దేవాలయాలు అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి శివాలయం అయిపోయే కాదు, ఊళ్ళో ఏ బజార్కు పోయినా అక్కడ ఒక విగ్రహం పెట్టి అందరూ పూజిస్తారు. దేవుడు ఒక్కడే, రూపాలు వేరు. నేను అనేది ఏంటంటే ఆ గుళ్ళో పూజారిత్వం చేసేది, అర్చకత్వం చేసేది బ్రాహ్మణులకు సొంతమా, గుత్తాధిపత్యమా? ఈ ప్రశ్న అది చాలా తప్పండి. మీరు అడిగే ప్రశ్న చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా బ్రాహ్మణులు అన్ని చోట్లలో బ్రాహ్మణ పూజారులు ఏం లేరు. ఉండకూడదని కాదు, లేరు. మీరు అంటున్నారు దళితులకే కావాలని మీరు అంటున్నారు, కానీ దళితులున్న దేవాలయాలు చాలా ఉన్నాయి. అవునా? మీరు శ్రీశైలం తీసుకోండి, అక్కడ బ్రాహ్మణులు కాదు, బలిజవాళ్ళ కులానికి అక్కడ అగ్రస్థానం శివుడికి, అంత పెద్ద దేవస్థానంలో. ఇంకా తమ్మలి వాళ్ళు ఉన్నారు శివాలయాల్లో, తమ్మళ్ళ వాళ్ళు బ్రాహ్మణులు గారు. అయినా వాళ్ళు వేదం నేర్చుకున్నారు, పూజారులుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వమే వాళ్ళని గుర్తించిందండి. మీరు అంత ఇవ్వట్లేదు అనేటువంటి నెపం బ్రాహ్మణ మీద వేయాల్సిన పని ఏమి లేదు. ఇంకా మీ ఊళ్ళోకి వెళ్ళండి, ఎన్ని దేవాలయాలు ఉంటే ఒక రామాలయం శివాలయం కాదు కదా. పోచమ్మ గుళ్ళు, మైసమ్మ గుళ్ళు, వెమలవాడలో వద్దిపోచమ్మ గుడి ఎంత ఫేమస్. అక్కడ బ్రాహ్మణ మీరు చూస్తలేరా? అంత మీరు బ్రాహ్మణులను చూసి ఏదో ప్రశ్నలు వేస్తున్నారు, కానీ అది చాలా తప్పండి మీరు. అంతే. ఇంకొకటి, బ్రాహ్మణులు ఎప్పుడు కూడా అంటే వెనకటి నుంచి కూడా ప్రధాన స్థానంలో ఉన్నారు. అంటే ఈ పూజారి అంటే శ్రమ లేకుండా సంపాదిస్తూ అంటే ఆస్తులు బాగానే కూడబెట్టుంటారు కదా. ఎందుకు మళ్ళీ మేము ఇంకా తగ్గే స్థానంలో ఉన్నాము, మేము ఇంకా ఆర్థికంగా వెనకబడే ఉన్నాము అని మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పండి. బ్రాహ్మణులు మీరు అన్నట్టుగా కూర్చొని తినేవాళ్ళు అంటే సంపాదన ఏదో మంది మీద ఆధారపడి ఉన్నట్టు మీరు భావించకూడదు. నేను చెప్పేది అది, మంది మీద ఆధారపడి ఉంటుంటారు అనేటువంటి భావన తప్పు. మీరు మొదలే చెప్పాము, ఇప్పుడు నాలుగు రకాల వృత్తులు ఉన్నాయని. వాళ్ళు చేసే శ్రమ అంతా కూడా మీకు ఒకటి తెలియని విషయం ఏంటంటే, వేదం చదవాలంటే అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. బ్రాహ్మణుల్లో కూడా చాలా మందికి సాధ్యం కానిటువంటి చాలా విద్యలు ఉన్నాయి. ఒక వేదం చదవాలంటే దాన్ని కొన్ని వందల సార్లు బైహార్ట్ చేయాలి, దాని అర్థం తెలుసుకోవాలి, మాట్లాడే పద్ధతిలో ఉంటుంది, ఉచ్చరించే పద్ధతిలో ఉంటుంది, స్వరం, మంత్రాలు ఎవరి పడితే వాళ్ళకి చెప్పడానికి కూడా రాదు. ఒక ఉపనయనం అయిన తర్వాత, బ్రాహ్మణులు చెప్తున్నా, ఉపనయనం అయిన తర్వాత సంధ్యావందనం దగ్గర నుంచి ప్రారంభం చేసి రోజుకు ఒక మంత్రాలు చొప్పున చెప్తూ పోయి వేదం నేర్చుకునే టైం వరకు వాడికి చెప్తే విని మళ్ళీ ఉచ్చరించగలిగినటువంటి శక్తి వస్తుంది. అట్లా వాళ్ళు ఈ మామూలుగా డిగ్రీ కోర్సు 3 ఏళ్లలో మీకు డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ వచ్చిన తర్వాత మీ చదువుని ఎవరు అడగరు, మీ సర్టిఫికేట్లు చూస్తారు. కానీ అంతే, కానీ వేద విద్య అటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణులు ప్రజల కోసమే పుట్టారు. బ్రాహ్మణులు కోరుకునేది ఏమిటంటే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని అంట.
అంటే ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారంటే బయట వాళ్ళు ప్రజానీకం తప్పర్థం చేసుకుంటున్నారు. ఎలా అంటే ఆవులు బ్రాహ్మలే సుఖంగా ఉండాలనా అనే భావన, దాంతో ఈ వైపరీత్యంగా విరుద్ధ భావంగా బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి కోపాన్ని, అనవసరమైన కోపాన్ని పెంచుకొని మీ ఈ మస్తిష్కాన్ని చెడగొట్టుకుంటున్నారు అంతే. దాని అర్థం ఏంటంటే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, ఆవుల వలన బ్రాహ్మణుల వలన సమస్త లోకాలు, మన ఒక్కరు కాదు, ఏ పల్లెటూళ్ళలో ఏ బ్రాహ్మణుడు ఆశీర్వదించినా సమస్త లోకాలు సుఖంగా ఉండాలి. ఆవుల వలన, గోవుల వలన, గోవు పాలు, గోవు చూసుకోండి, గోవు ఉన్నంత పరిశుభ్రంగా పవిత్రంగా ఏ జంతువు ఉండదు. అందుకే మనం గోమాత అని గోవును పూజించేటువంటి కారణం అదే. అంటే బ్రాహ్మణుడు కూడా వేదం చదువుకున్నవాడు, ఆయన మాట వేదవాక్కు. వేదవాక్కు అంటే ఆ మాట అంటే అది జరుగుతుంది. నీ పెళ్ళి అవుతుంది నాయన అంటే కళ్యాణం అవుతుంది. ఆయన మాట నడుస్తుంది. ఆయన మాట దేవుడిచ్చిన మాట, దేవుడికి ప్రతిరూపం. ఒక పూజారి పూజ చేస్తున్నాడంటే నమస్కారం బ్రాహ్మణ అంటే బ్రాహ్మడికి నమస్కారం కాదు, ఇది ఆ దేవుడికి నమస్కరించినట్టే. ఆ బ్రాహ్మడు ఏమంటాడు, మళ్ళా నీకు నమస్కారం చేయాల్సిన పని లేదు, పరమేశ్వరార్పణమస్తు అంటాడు. నీ నమస్కారం పరమేశ్వరుడికి చెందాలి నాయన అని పంపించేస్తాడు. అనిపించాడు. పరమేశ్వరార్పణమస్తు, జగదంబార్పణమస్తు, వెంకటేశ్వరార్పణమస్తు, శివార్పణమస్తు. ఇవన్నీ కూడా నమస్కారానికి ప్రతి నమస్కారం. ఈయన అక్కడ నమస్కారం చేస్తాడు, మళ్ళీ మీకు చేసినట్టు అని మీరు అనుకుంటారు. అది నమస్కారం అనేది ఎక్కువ తక్కువ అనేటువంటి భావంతో చూస్తున్నారు, కానీ అది చాలా తప్పు. బ్రాహ్మణుడికి నమస్కారం చేశారంటే పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టే. అంటే పరమేశ్వరుడు కాదు బ్రాహ్మడు, పరమేశ్వరుడికి మీ మాటను పంపించగలిగినటువంటి విద్వత్తు ఉన్నవాడు, పండితుడు, చదువుకున్నవాడు అని అర్థమే. నమస్తే. నమస్కారం అండి.